హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఒక ప్రజల సొత్తుని గవర్నమెంట్ వాళ్ళ సొంత వాళ్ళకి 99 పైసలకి దారాదత్తం చేస్తే దాన్ని ఎవడూ అడగకూడదంట. ఎందుకంటే అడిగితే వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, అడిగితే మన పైన దాడి చేస్తారు అంట. దీనికి కారణం ఏంటి? ఉర్సా క్లస్టర్స్ అనే ఒక పేరు ఊరు లేని చెత్త కంపెనీకి 60 ఎకరాలు రాసిచ్చారు మన చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారికి ఇది కొత్త ఏం కాదు. గతంలో కూడా హైదరాబాద్ లో బిల్లీరావు గారికి హెచ్సియు భూములు దగ్గర 800 ఎకరాలు రాసిచ్చారు. హెచ్సియు భూములు దాని గొడవ ఇప్పుడు రేవంత్ రెడ్డి తీర్చలేక సస్తున్నాడు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఖరీదైన భూములను కూడా, వైజాగ్ సంబంధించిన భూములు కూడా ఉర్సా క్లస్టర్స్ తో పాటు గ్రీన్ ఎనర్జీ అంటూ రామోజీరావుకు సంబంధించినటువంటి బంధువులకి, అదేవిధంగా ఇంకో కొంతమందికి కట్టబెట్టే ప్రయత్నం తారాస్థాయిలో జరుగుతుంది. అయితే ఉర్సా క్లస్టర్స్ అనే కంపెనీ గురించి మనం చూసినట్లయితే ఉర్సా క్లస్టర్స్ కి ఆఫీసు లేదు, రిజిస్ట్రేషన్ లేదు, వెబ్సైట్ లేదు, అట్లీస్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ లేవు, ఏమీ లేకుండా ఉర్సా క్లస్టర్స్ కంపెనీని 2 నెలల క్రితం ఫామ్ చేసి దానికి దగ్గర 3,300 కోట్ల రూపాయల వైజాగ్ లో భూములు కేటాయించి ఎంత దర్జాగా ఆ సొమ్మును పంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారో అందరికీ తెలిసే విధంగా అందరు చెప్పారు. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే కేసినేని నాని ఎవరైతే గతంలో 2 సార్లు ఎంపీగా ఉండి వైఎస్ఆర్సీపీలో ఒక మంచి నాయకుడిగా ఎదిగినటువంటి కేసినేని నాని గారు వాళ్ళ తమ్ముడు కేసినేని చిన్ని పైన ఆరోపణలు చేయడం జరిగింది. ఏమని? ఉర్సా క్లస్టర్స్ కి బ్యాక్ ఉన్నది కేసినేని చిన్నియే, కేసినేని చిన్ని బినామీలే దీన్ని సొంతం చేసుకుంటున్నారు, దీనికి లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి గూడుపుటానిగా దీన్ని నడిపిస్తూ ఉన్నారు. ఉర్సా క్లస్టర్స్ అనేది జస్ట్ మా పేరుకు మాత్రమే అనేది ఆయన చెప్పకనే చెప్పారు. అసలు ఉర్సా క్లస్టర్స్ ని ఆ కంపెనీ ఏంటంటే సెమీ కండక్టర్స్ ఇవన్నీ తయారు చేస్తాము, ఇంకోటి ఏవేవో చెప్తూ ఉన్నారు. అసలు ఆఫీసే లేదు, గతంలో ఎక్స్పీరియన్స్ లేదు, అట్లీస్ట్ ఒక్క ఎంప్లాయీ లేదు. వాళ్ళు కట్టే కరెంటు బిల్లు మన ఇంట్లో ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న ప్రతి ఒక్కడికి వచ్చే కరెంటు బిల్లే 1000 రూపాయలు 1500 కడుతున్నారు. ఇటువంటి ఉర్సా క్లస్టర్స్ ని కేసినేని చిన్ని ఒక రేంజ్ లో ఉపయోగించుకోవాలని ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవడం టీడీపీ నాయకుల యొక్క అసలు మొదటి నుంచి జరిగే తంతిదే. ఈ క్రమంలో కేసినేని చిన్ని గారు అబ్బా నాపైన నిందలు చేస్తావా, అసలు నాకు ఏ సంబంధం లేదు దీంతో అటు కేసినేని చిన్ని ధ్వజమెత్తి కదం తొక్కి కేసినేని నాని గారి పైన 100 కోట్లకి పరువు నష్టం దావా వేయటం జరిగింది. ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు? ఇలా కాదు అనేసి 100 కోట్లకి పరువు నష్టం దావా వేయటం జరిగింది. అయితే కేసినేని నాని ఇక్కడ హైలైట్. నువ్వు 100 కోట్లకు కాకపోతే 1,00,000 కోట్లకు వేసుకో, ఎవడిక్కడ భయపడేలేదు. జరిగే అన్యాయాన్ని ప్రజల పక్షంగా గతంలో 2 సార్లు ఎంపీగా విజయవాడగా చేసిన నేను విజయవాడ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోను. 1,00,000 కోట్లకు వేసుకో, ఏం పెగుతావో చూసుకో, కోర్టులోని తెలుసుకుంటా ఇది ఫేక్ కంపెనీ అని ప్రూవ్ చేయడానికి తగిన ఆధారాలన్నీ ఉన్నాయంటూ కేసినేని నాని గారు చెప్పడం జరిగింది. అసలు ఈ అన్నాదమ్ముల సవాల్లో కేసినేని నాని గారు అనూహ్యంగా ఇప్పుడు హైలైట్ అవడం అనేది చాలా ఆలోచించదగ్గ విషయం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసినేని నాని రాజకీయాలకు దూరంగా ఉంటా అంటూ చెప్పడం జరిగింది. ఆ తర్వాత కేసినేని నానిని ఏ ఒక్కరు కూడా టచ్ చేయలేదు. కూటమి ప్రభుత్వం కూడా కేసినేని నాని పైన ఎటువంటి కేసులు పెట్టలేదు, ఎటువంటి ప్రతీకార చర్యలకు దిగలేదు. కానీ ఇప్పుడు కేసినేని చిన్నిని చంద్రబాబు నాయుడిని లోకేష్ టచ్ చేసిన తర్వాత మరి కేసినేని నాని ఏమవుతాడు, ఏం చేస్తారనే భయం కలుగుతున్న తరుణంలోనే 100 కోట్లకి పరువు నష్టం దావా వేయటం అనేది ఒకసారి మనం చాలా ఆలోచించాల్సిన అవసరం. ఎందుకంటే ఎవడైనా వేస్తాడు ఈ రోజుల్లో పరువు నష్టం దావా, ఎవడైనా వచ్చు. కానీ కేసినేని నాని పైన వేయటం వెనుక అసలు కథ ఏంటంటే వాళ్ళ గుట్టు బయటపడుతుందనేసి వణికిపోతున్నారు అనేది వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు బెదిరించడానికి ఇచ్చేసేది, ఇప్పుడు 100 కోట్లకు పరువు నష్టం దావా వేశారు, బెదిరించడం అనమాట ఇది. మీ పైన కేసులు పెడతాం, మీ పైన ఇలా పరువు నష్టం దావా వేస్తాం అంటే 100 కోట్లు అనగానే ఎవడైనా బెదిరి వెనక తగ్గుతాడు కదా.
ఆ విధంగా బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడు. సో కేసినేని నాని గారు చిన్న చిన్న తాటాకులకి చెప్పులకి చిన్న చిన్న పిల్లి కూతలకి భయపడే రకం కాదు కదా. సొంత తమ్ముడు గురించి కేసినేని నానికి తెలియదా? ఎంత వీరుడో, ఎంత సురుడో, ఎంత ప్రతాపం ఉన్నవాడో. సో అన్ని తెలుసు కాబట్టి నీ డొల్ల బెదిరింపులకి తాటాకు చొప్పులకి చుచ్చు పోసుకుంటూ నువ్వు చేసే సోది ప్రయోగాలకి నేను భయపడిన బాసు. నీ ఇష్టం వచ్చింది చేసుకోరా, నేను నిలబడతా. ప్రజలకు అన్యాయం జరిగితే మాత్రం చూస్తూ ఊరుకోనంటూ కేసినేని నాని చెప్పడం జరిగింది. అయితే ఈ ఉర్సా క్లస్టర్స్ సంబంధించి ఒక కామెడీ ఏంటంటే, ఎవడో ఒకడ నీ వెనక గ్రీన్ మ్యాట్ పెట్టుకుని అది యుఎస్ కంట్రీలో ఎక్కడో ఉన్నట్టు వెనక బ్రిడ్జ్ కనిపిస్తూ ఉంటది. బాబా బాబా ఓకే, గ్రీన్ మ్యాట్ పెట్టుకుని దాన్ని కీ చేసుకుని వీడియోని పోస్ట్ చేసుకుని నేను ఉర్సా క్లస్టర్స్ ప్రమోటర్ని, నేను ఉర్సా క్లస్టర్స్ కంపెనీకి 5,000 కోట్లు ఫండింగ్ మేమే తీసుకొస్తాం, ఇలా చాలా కబుర్లు చెప్పడం జరిగింది. అన్నిటికన్నా హైలైట్ ఏంటంటే పాపం కీయింగ్ ఎవరు సరిగ్గా చేయలే, బ్యాక్గ్రౌండ్ ఆయన చేతులు కాళ్ళు కూడా, చేతులు తల కూడా, హెయిర్ కూడా కట్ అయిపోతూ ఉంటది. అన్న నువ్వు ఉన్నది వెనక గ్రీన్ మ్యాట్ పెట్టుకుని ఎక్కడో లోకల్లో ఉండి వేరే కంట్రీలో ఉన్నట్టు మీరు వీడియోలు రిలీజ్ చేసినప్పుడే మీ బ్రతుకులేందో, మీరు ఎంత ప్రమోటర్సో ఎంత తోపులో అందరికీ అర్థమైందంటూ ప్రజలంతా చెప్తూ ఉన్నారు. అసలు విషయం ఏంటంటే వాడు ప్రమోటర్ ఏంటి, వాడు పెద్ద కమెడియన్ లా ఉన్నాడంటూ చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈ కంపెనీకి సంబంధించి ఎస్టాబ్లిష్మెంట్ ఏమీ లేదు ఇప్పటి వరకు, కాబట్టి ఇది కొంచెం డూబియస్ కంపెనీ అనేది వచ్చిన క్రిటిసిజం. సో జనరల్లీ వాట్ హ్యాపెన్స్ అండి, ఐటీ కంపెనీ లైక్ యువర్స్ or a company like yours, when they go to any state or any country, how do you go about it? Do you need to register with Government of India? Is there some procedure for that? Yeah. So that's how do we know that you are a legitimate company? That's what I'm asking. Sure, and that's a good question. We ourselves don't know when we started the process, and we thought everything can be done from the company in the US. But as per the regulations in India, they said you need to have a local company registered in India. So we registered the company, and it's a wholly subsidiary of our US company. Okay. So until we get the land approvals, there's nothing to do there. We have to build the data center first. There's no meaning taking the bigger offices and everything and matter. So we have it for registration. Okay. We have that temporary there. Once we get the approvals done, we kick off the stuff. We want to move to the operational offices. Okay. ఇప్పుడు మీ కంపెనీ గురించి కలిపి మీ వాట్ యు ఆర్ డూయింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, దానికి సంబంధించి have you prepared any press release అండి with all these details? We did, and we released a press release last night our time. నీకు కావాలంటే అదే చెప్తున్నారు కదా, గ్రీన్ మ్యాట్ పెట్టుకుంటే ఎవడో ప్రపంచంలో ఏ ప్లేస్ లో ఉన్నట్టయినా క్రియేట్ చేసు, ఐఫిల్ టవర్ దగ్గర మనం ఉన్నట్టు క్రియేట్ చేసు, తాజ్ మహల్ ఎక్కి వీడియోలు చేస్తున్నట్టు క్రియేట్ చేసు, అంతెందుకన్నా స్పేస్ షిప్ లో ఉన్నట్టు కూడా క్రియేట్ చేయొచ్చు. ఏముంది ఇందులో? నువ్వు వెళ్ళి ఇప్పుడు మొన్నటి వరకు స్పేస్ షిప్ లో ఉన్నటువంటి ఎవరైతే ఆస్ట్రోనాట్స్ ఉన్నారో మాట్లాడుతూ సంభాషిస్తున్నట్టు కూడా క్రియేట్ చేసు. గ్రీన్ మ్యాట్ గురించి తెలియనోడు ఎవడు ఈ రోజుల్లో అట్లాంటి లఫూట్ వీడియోలు క్రియేట్ చేసి ప్రజల్లోకి వదిలేస్తూ ఉన్నారు. అటు అర్థం కదా మీ క్వాలిటీ ఏంటి, మీ స్టాండర్డ్స్ ఏంటి, మీ చేతకంతనం ఏంటి అనేది. ఏదో చంద్రబాబు నాయుడు గారు అమరావతి గ్రాఫిక్స్ చేసినట్టు మీరు గ్రీన్ మ్యాట్ ని క్రియేట్ చేసి మీరు వేరే కంట్రీలో ఉన్నట్టు గ్రాఫిక్స్ చేసి ఉర్సా క్లస్టర్స్ కాదు మాది వెబ్సైట్ ఉర్సా క్లౌడ్స్ అంట. ఉర్సా క్లౌడ్స్ కూడా డొమైన్ క్రియేట్ అయింది, అదే రోజు డొమైన్ సస్పెండ్ అయింది, డొమైన్ లేనే లేదు. ఏందన్న ఇది? చాలా కామెడీగా ఉంది మీ వ్యవహారం. మొత్తానికి 100 కోట్లు వేసినప్పటికి కూడా ఫైట్ చేయడానికి సిద్ధంగా అయినటువంటి కేసినేని నాని గారికి అభినందిస్తూ, ఈ ఉర్సా క్లస్టర్స్ కి ఇంత చీప్ గా భూమిని దోచిపెట్టిన చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళందరినీ సార్ ఒకసారి చూసుకొని దాన్ని చేయండి సార్, ప్రజల్లో పరువు పోతుంది అని విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.